రికార్డు చేసుకోండి సార్. రికార్డులో ఉన్నాయి చూడండి ప్లీజ్. కంటిన్యూ. రికార్డు మంత్రి గారు మీ ప్రణాళిక అవి చేయాలని కాలం పడుతుంది. చేసామంటే అవుద్ది, అది చేసామంటే ఒప్పుకోను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాం, చేస్తున్నామంటే ఒప్పుకుంటాం, చేస్తున్నాం. ఆయన చేస్తామన్నారు. మేము చేసామో లేదో పబ్లిక్ తెలుసు. మీరు 5 సంవత్సరాల్లో ప్రధాన రంగాలైనటువంటి ఇరిగేషన్ ని, వ్యవసాయ శాఖని, ఆర్ఎన్బి పంచాయతీరాజుల్ని, గ్రామీణాభివృద్ధిని, ఇటువంటి ప్రజలకి ఉపయోగపడినటువంటి ఒక 5-10 డిపార్ట్మెంట్లకి గ్యాడ్రేజ్ తాళంతో మొత్తం కప్పుతో తాళం వేశారు అధ్యక్ష. ఒక పైస ఖర్చు పెట్టలేదు. దాని గురించి మాట్లాడమని చెప్తున్నాను. మేము వచ్చి 8 మాసాలు అయింది. 8 మాసాలు అయింది అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 రూపాయలు పింఛను 3000 చేస్తాము అని ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. ఎప్పుడు చేశారు? 250, 250 పంచి ఎలక్షన్లకు 10 రోజులు ముంచేశారు. వీళ్ళు మాకు మాట్లాడుతున్నారు. కూర్చోండి. ఎల్ఓపి గారు వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష? మేము ఆ రోజు చెప్తాను. దాని మీద డివిషన్ వద్దండి. నిన్న ఎన్నికల నిన్న మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా వచ్చే ఎన్నికల ఒకవేళ మా ప్రభుత్వంగా వస్తే ఇంకో 1000 రూపాయలు పెంచుతాం, కానీ అది కూడా 250 పెంచుతామని చెప్పాం. మా దగ్గర ఈ 2 మాటలు లేవే. మీలాగా వచ్చి నీకు 15 ఇస్తాను. అప్పుడు 2 సంవత్సరాలు దాటలేదే. మేమేం దాటేసామా? అది కాదు అధ్యక్ష, ఈ ధర్మం కాదు ఈ మాటలు. పవర్ సెక్టర్ సార్ సరే చూద్దాం. ఇవ్వాలనే మా కోరిక. రెవెన్యూ మంత్రి గారు ఇవ్వాలని మా కోరిక, ఇవ్వాలని మా డిమాండ్. దానికి ఏదైతే గ్యాప్ ఫండ్ ఇంకా గ్యాప్ ఉందో బడ్జెట్ లో ఆ 4000 కోట్లు కలిపి ఇవ్వమనే కోరుతున్నాం. ఉంది దాని లోటు బడ్జెట్ అలా ఎక్కడ నుంచి సేకరిస్తారో ఆలోచించేమని అడుగుతున్నాం. మేము అడిగింది అదే, అంతకంటే ఏం అడగలేదే. మేము ఇవ్వాలనే కోరుతున్నాం, ఇవ్వనే డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చి ప్రజలు వచ్చి వాళ్ళు కాసు కూర్చున్నారు, ఇది చెయ్యనే కోరుతున్నాం. మేము తప్పు చెప్పలేదే మీకు. ఈ పవర్ సెక్టర్ వచ్చి విధ్వంసం చేస్తారన్నారు అధ్యక్ష. పవర్ సెక్టర్ 2014-19లో అధ్యక్ష ఈ పవర్ సెక్టర్ కి 56,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష. 56,000 కోట్లు ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అదే అధ్యక్ష పేశారు. మరి 19-24లో మేమంతా పవర్ సెక్టర్ అప్పు ఇచ్చాం అధ్యక్ష. చూడమని అంకెల్లో చూడమని అధ్యక్ష 36,000 కోట్లు మాత్రమే. 36,000 కోట్లు మాత్రమే. ఏదైతే ఇప్పుడున్న 1,22,000 కోట్లు ఉందో అది పాతది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వంలో 1914లో ఇంకో 50,000 కోట్లు. దాని తర్వాత మేము చేసిన అప్పు తెచ్చి 36,000 కోట్లు కలిపితే 1,22,000. ఆ 1,22,000 మేము పెట్టింది కాదే, కాగితాలు ఉన్నాయి. ఇవి వాస్తవాలు ఇవ్వటి చూడండి అధ్యక్ష. చూడండి, మీ దగ్గర పంపిస్తాను చూడమని అధ్యక్ష. నమ్మకం చెప్పాము. అంతేకాదు నిన్న కూడా మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఏది మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీ పెంచమని చెప్పారు. చెప్పిన తర్వాత స్టోవ్ ఛార్జీలు వేశారు. తగ్గింది సంగతి దేవుడు. అదే చెప్తాను ప్లీజ్. అధ్యక్ష 1 మినిట్ అధ్యక్ష 1 మినిట్ అధ్యక్ష. ఇప్పుడు ఏదో అపోజిషన్ లీడర్ కదా అని టైం ఇస్తే అన్ని అవాస్తవాలు మాట్లాడితే మేము దాన్ని వినడానికి లేదు అధ్యక్ష. 1 మినిట్ అధ్యక్ష. ట్రూ ఆఫ్ ఛార్జీలు అధ్యక్ష, ట్రూ ఆఫ్ ఛార్జీలు. ఆ పాపం కర్మ కర్త క్రియ మీరే. అది మీరే ఏదైతే దానికి రాసి ఇచ్చారో అది కంటిన్యూ అవుతుంది.
మొన్న మేము వచ్చిన తర్వాత చెప్పాం. అచ్చెన్నాయుడు గారు. మొన్న స్టేట్మెంట్ కూడా విన్నారో లేదు, కూర్చోండి. కరెంటు ఛార్జీలు పెరగము పెంచము అని